హలో, ఈరోజు మనం ప్లెయిన్ సారీ విత్ బెనారస్ బ్లౌజ్తో లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్చుకుందాం. కటింగ్ చూద్దాం. ఫస్ట్ లైనింగ్ పీస్ని తీసుకొని ఫోల్డ్ చేయాలి మిడిల్కి. ఇలా 4 పీసెస్ ఈక్వల్గా ఉండేట్టుగా లైన్ డ్రా చేసుకుందాం. ఆ లైన్ దగ్గర నుంచి 15.5 వరకు ఒక మార్క్ పెట్టుకుందాం. అలానే ఇంకొంచెం ముందరికి పెట్టుకొని ఇక్కడ కూడా 15.5కి ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఆ లైన్స్ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దాం. షోల్డర్ వచ్చి 6.5, అలానే చంక డౌన్ కూడా 6.5. 6.5కి ఒక లైన్ డ్రా చేసేద్దాం. అలానే ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 40. ఇప్పుడు ఇక్కడ 10 పెట్టుకుందాం. 10 కదా, 2 ఇంచెస్ ఖర్చు కోసం. కింద వచ్చి 9.5 పెడదాం. అలానే ఖర్చు కోసం 2 ఆ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దాం. అలానే ఖర్చు కోసం కూడా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ వచ్చేసి 2.5. 2.5కి ఒక మార్క్ చేసుకుందాం. నెక్ డౌన్ వచ్చి 6.5. ఇలా 6.5 దగ్గర ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాం. నెక్ రౌండ్ నెక్ ఇలా రౌండ్గా డ్రా చేసుకుని అండర్ రౌండింగ్ కోసం 1.5 ఇంచ్ దగ్గర రౌండ్గా డ్రా చేసుకుందాం. డాట్స్ కోసం 4 ఇంచెస్ దగ్గర ఒక డాట్, అలానే కింది నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసేద్దాం. ఇలా క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ కట్ చేసుకొని ఇక్కడ చూపించినట్టుగా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కింద కొంచెం క్రాస్ చెప్పాను కదండి, క్రాస్గా కట్ చేసేసుకోవాలి. టక్స్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ కూడా అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా కట్ చేసేసుకొని ఫ్రంట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఫ్రంట్ని పక్కన పెట్టేసుకొని బ్యాక్ సైడ్ తీసుకొని బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడ ఒక రౌండ్ షేప్ డ్రా చేద్దాం. ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కొంచెం లోతు తీయాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. టక్స్ పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఇలా హ్యాండ్స్ని మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇలా తీసుకుని మిడిల్కి ఒక టక్స్ పెట్టేసుకుందాం. తర్వాత ఫ్రంట్ లోతు కోసం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కూడా లోపలికి కట్ చేసేద్దాం. గుర్తు కోసం ఫ్రంట్ అని తెలియడానికి ఒక టక్స్ పెట్టుకుందాం. ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోయింది. చూసారా, 10 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్ కింద సర్దుకున్నాం. ఎందుకంటే డిజైన్ బట్టి తీసుకోవాలి. దానికోసం డిజైన్ బట్టి ఇలా వేసాం. కిందన హ్యాండ్స్ అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ తేడాలో కట్ చేసేసుకుందాం. కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్టుగా ఇలా వదిలిపెట్టేసి నెక్ కట్ చేయట్లేదు. ఇప్పుడు నేనైతే చుట్టూరు ఇలా కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ దాన్ని
కట్ చేసేసాం. ఇక్కడ కూడా ఇటువైపు కూడా ఎక్స్ట్రా తీసేస్తున్నాను. తర్వాత హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని లైనింగ్ని పెట్టుకుందాం. కొంచెం తక్కువ పడింది కదండి, దానికోసం ఇందాక తీసిన కట్స్ చేసిన దాంట్లో మిగిలిన క్లాత్ని యూస్ చేసుకొని హ్యాండ్స్కి అటాచ్ చేద్దాం. తర్వాత లైనింగ్ పీస్ తీసుకొని కింద ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఆ షేప్లోనే డ్రా చేసుకోవాలి. లైనింగ్ని పెట్టి బయటికి ఖర్చు వరకు వదిలేసుకొని ఇలా డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకొని కొంచెం ఫ్రంట్ కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేద్దాం. ఇలా డ్రా చేసుకొని ఫుల్ లెంత్ వచ్చేసి 52 అండి. 52 కాబట్టి పైన 15 తీసేసాం. 35ని లైనింగ్ కాబట్టి 35 తీసుకుంటున్నాను. ఇలా 35ని కింద ఇలా పెట్టుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సారీ సాగుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకే కట్ చేసుకోవాలి. స్లో కాబట్టి సాగుతుంది అనమాట. దానికోసం ఇలా తీసుకున్నాం కదా, లైనింగ్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు జాయింట్ ఉంది కదండి, దానికోసం వేరే పీస్ని యాడ్ చేద్దాం. కిందికి పెట్టి పైన మెయిన్ పీస్ని పెట్టుకొని ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మెయిన్ సారీ వచ్చేసి నేను 8 ఫోల్డింగ్స్ వేసానండి. 4 ఫోల్డింగ్స్ తర్వాత 8, దాన్ని 8 చేసాము. ఇప్పుడు లైనింగ్ని ప్లేస్ చేసుకొని లైనింగ్ కట్ చేసిన దానికంటే కూడా కొంచెం పైకి కట్ చేసుకోవాలి. ఇంకొంచెం పైకి ఒకసారి చెక్ చేసుకొని అక్కడ పైకి కట్ చేశాను. ఫుల్ లెంత్ 57 కాబట్టి ఇక్కడ 37 పెట్టుకుంటున్నాము. ఇలా 37 దగ్గర ఇలా రౌండ్ చేసేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎందుకైనా మంచిదని కొంచెం కిందికే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది.